గత వారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్‌లు ఇద్దరూ ఎలిమినేట్ అవ్వగా, పదో వారానికి వచ్చేసరికి హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్స్‌లు మిగిలారు. అయితే ఈ పదో వారం నామినేషన్స్‌లో 'బిగ్ బాస్' బిగ్ ట్విస్ట్ ఇస్తూ హౌస్ మొత్తానికి డైరెక్ట్‌గా నామినేట్ చేయడం జరిగింది. అయితే ఓటింగ్ ద్వారా హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న ఇమాన్యుయల్ ఒక్కడే నామినేషన్స్ నుంచి సేవ్ కాగా, మిగిలిన 10 మంది నామినేషన్స్‌లోకి వెళ్లారు. 'బిగ్ బాస్' ప్రతి సీజన్‌కి మొదట్లో పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మెల్లగా కంటెస్టెంట్స్ అలవాటైన తర్వాత, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిన తర్వాత మెల్లగా ఆట పుంజుకుంటుంది. మొదటి 5 వారాలు ఓ లెక్క అయితే, అసలు ఆట ఆరో వారం నుంచి ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక పదో వారానికి వస్తే ఆట యమరంజుగా మారుతుంది. పదో వారం అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి, ఫ్యామిలీ వీక్ వచ్చేసిందంటే ఆట చివరి దశకు చేరుకున్నట్టే. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఎండిన చెట్టుకు ఏ పక్క ఊపు లేదన్నట్టు, పదో వారం వచ్చినా కూడా సర్వమంగళం అనేట్టుగానే సాగుతోంది ఆట. ఫేక్ డ్రామాలు, సేఫ్ నామినేషన్స్‌లు, సెల్లు రీజన్స్‌లో అసలు నామినేషన్స్ ఉన్న వాల్యూనే పీకేశారు. ఎలిమినేషన్స్‌కి కీలకం నామినేషన్సే. కానీ వీళ్ళు ఎంత చెత్త రీజన్‌లతో సొల్లు నామినేషన్ చేస్తున్నారంటే, చివరికి 'బిగ్ బాస్'కి కూడా చిరాకు దొబ్బి హౌస్ మొత్తాన్ని నామినేట్ చేసి పారేశాడు. 'బిగ్ బాస్' చరిత్రలో హౌస్ కెప్టెన్ నామినేట్ అయింది ఇప్పటివరకు లేదు. కానీ ఈ సీజన్‌లో కెప్టెన్ ఇమాన్యుయల్‌తో సహా అందరినీ నామినేట్ చేసి పారేశారు.